హాయ్ వ్యూవర్స్, అందరికీ ఒక మంచి శుభవార్త. ఇప్పుడు మన కిబో కంపెనీ వారు ఇచ్చిన కే వ్యాలెట్ తో కోటీశ్వర్లు అవ్వటం అంటే మనం ఒక డబ్బు సంపాదించటం అనేది అసలు ఇంత సులువా? రైట్, అంటే ఒక్క రూపాయి మనం పెట్టుబడి పెట్టకుండా ఉచితంగా ప్లే స్టోర్ లో దొరికి ఒక యాప్ను తీసుకొని వచ్చేసి మనం డబ్బు ఎలా సంపాదించాలి, ఇంత ఈజీనా అనేది ఒక్కసారి అయితే వీడియో మొత్తం చూద్దాము. చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో గైస్. ఒక్క మినిట్ కూడా అంటే స్కిప్ చేయకుండా ఎవ్రీ సెకండ్, ప్రతి ఒక్క సెకండ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్కళ్ళు కూడా స్కిప్ చేయకుండా మొత్తం ఎండింగ్ వరకు చూడండి. ఎందుకనంటే ఒక 40 సంవత్సరాల్లో సంపాదించాల్సిన సంపదను మన కంపెనీ ఇక్కడ ఒక 100 రోజుల్లో డిజైన్ చేసి పెట్టింది. ఇక మన అదృష్టం ఎలా తీసుకోవాలనేది. అయితే అందరికీ జనరల్గా వచ్చే డౌట్స్ ఏంటి, అసలు కే వ్యాలెట్ అంటే ఏమిటి? రైట్, కే వ్యాలెట్లో డబ్బులు ఎందుకు ఇస్తున్నారు, అసలు ఇందులో డబ్బులు ఎలా సంపాదించాలి, మరి వచ్చిన డబ్బులు బ్యాంకులోకి ఎట్లా తెచ్చుకోవాలి, ఓకేనా? మరి ఇవన్నీ చేయాలంటే మీరు ఒక మంచి టీంని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఫుల్ ప్లెడ్జ్డ్గా టోటల్ వీడియో అనేది ఇందులో ఉంటుంది. ఒక్క మినిట్ కూడా, ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పనిసరిగా కంపల్సరిగా చూడండి. ముందుగా అసలు కే వ్యాలెట్ అంటే ఏమిటి అనే విషయానికి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉందండి, సమ్ ఎస్బీఐ ఆర్ యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, ఓకేనా? ఒక బ్యాంక్ అకౌంట్ అనేది ఉంది మీకు ఫస్ట్, ఓకేనా? మరి మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బుని మీరు ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే, అంటే ఒకరి నుంచి ఒకరికి పంపాలి, ఒకరిని మీరు ఏదైనా కొనాలి, ఏదైనా మారకం చేయాలి అని అంటే, అమ్మాలి కొనాలి అని అంటే ఏం చేస్తున్నారు? మీరు బ్యాంకులో ఉన్న డబ్బుల్ని మీరు బ్యాంక్ దగ్గరకు వెళ్ళే పని లేకుండా మీకు కొన్ని ఎక్స్చేంజ్ యాప్స్ అనేది వచ్చినాయి. అంటే ఒకరి నుంచి ఒకరికి ఎక్స్చేంజ్ చేసుకోవడానికి పేటిఎం, గూగుల్ పే, ఫోన్ పే ఇలాంటి వ్యాలెట్స్ అనేది ఒకటి క్రియేట్ చేయడం జరిగింది, ఓకేనా? డిజిటల్ వ్యాలెట్స్ ఇవన్నీ కూడాను, ఓకేనా? అంటే మన బ్యాంకులో ఉన్న డబ్బుల్ని ఈ వ్యాలెట్స్ ద్వారా ఎవరికైనా పంపొచ్చు, మనం తెచ్చుకోవచ్చు అనమాట, ఓకేనా? వీటిని ఏమంటారు? వ్యాలెట్స్, మనీ ఎక్స్చేంజ్ వ్యాలెట్స్ అని చెప్పేసి అంటారు. అలాగనే మన ప్రపంచంలో ఉన్న క్రిప్టో కరెన్సీస్, ఇందులో ఫస్ట్ది మన కిబో కాయిన్, నెక్స్ట్ బిట్ కాయిన్, బినాన్స్ కాయిన్, ఇథేరియం కాయిన్, ఇలాంటి ఒక క్రిప్టో కాయిన్స్ ని ఎక్స్చేంజ్ చేసుకోవాలి, ఒకరికొకరు పంపుకోవాలి, అమ్మాలి, చేయాలి అంటే వాటికి కొన్ని వ్యాలెట్స్ కావాలన్నమాట. అందులో ఇప్పుడు మన కే వ్యాలెట్ అనేది మనకి ఇప్పుడు లాంచ్ అవుతుంది. సక్సెస్ఫుల్ గా ప్రపంచ దేశాలకి తెలియబోతుంది మన కే వ్యాలెట్ అనేది. ఆల్రెడీ మీకు ట్రస్ట్ వ్యాలెట్ అని చెప్పేసి మీరు వినే ఉంటారు, వజ్రెక్స్ అని చెప్పేసి, బినాన్స్ అని చెప్పేసి. ఇలాంటి ఒక వ్యాలెట్ మనది కూడా క్రిప్టో కరెన్సీని చేంజ్ చేసుకోవడానికి వచ్చిన ఒక వ్యాలెట్, ఓకేనా? అర్థమైంది కదా వ్యాలెట్ అంటే ఏంటనేది. మన దగ్గర ఉన్న క్రిప్టో కరెన్సీని నాట్ ఓన్లీ కిబో, ఎనీ క్రిప్టో కరెన్సీ, మన దాంట్లో లిస్ట్ అవుట్ అయిన ప్రతి క్రిప్టో కరెన్సీని, క్రిప్టో కాయిన్ ని మనం ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వాడేదే, ట్రేడింగ్ చేసుకోవడానికి వాడేదే ఈ కే వ్యాలెట్. రైట్, అందరికీ అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను కే వ్యాలెట్ అంటే. ఓకే, మరి కే వ్యాలెట్ బాగానే ఉంది, ఎందుకు డబ్బులు ఇస్తున్నారు, వీళ్ళు అసలు ఎలా డబ్బులు ఇస్తున్నారు, వీళ్ళకి ఎందుకు ఇంత అవసరం ఏంటి అనేది ఒకసారి మనం తెలుసుకుందాం, ఓకేనా? ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు ఇటు సైడ్ కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, లైక్ షూ కావచ్చు, భారత్ పే ఇక్కడ యాప్ కావచ్చు, ఇక్కడ థమ్స్ అప్ కావచ్చు. ఒక ప్రోడక్ట్ అనేది మార్కెట్లో తయారు చేసి ఇంట్లో కూర్చుంటే ప్రోడక్ట్ అనేది సేల్ అవుతుందా, మార్కెట్లోకి వెళ్తుందా? ఏం చేయాలి? ఒక ప్రొడక్ట్ అనేది మార్కెట్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ ఒక మంచి సెలబ్రిటీనో, ఒక క్రికెటర్నో తీసుకొని వచ్చి క్రోర్స్ ఆఫ్ రూపీస్ మనీ ఇచ్చి వాళ్ళతో వీడియోస్ అన్ని చేయించాలి, అడ్వర్టైజ్మెంట్ వీడియోస్ చేయించాలి. చేయించిన వీడియోస్ ని పబ్లిష్ చేయడానికి టీవీలతో కాంట్రాక్ట్ తీసుకొని అడ్వర్టైజ్మెంట్లు చేయడానికి వాళ్ళకి అమౌంట్ ఇచ్చి, క్రోర్స్ ఆఫ్ రూపీస్ అమౌంట్ ఇచ్చి మన టీవీలో అడ్వర్టైజ్మెంట్ చేయాలి, పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చేయాలి, కంపెనీలు పెట్టాలి, పోస్టర్లు అతికించాలి, ఓకేనా, ప్రచారం చేయాలి. ఇంత చేస్తే ఒక ప్రొడక్ట్ అనేది, ఓకేనా, ఒక ప్రొడక్ట్ అనేది మార్కెట్ లోకి వెళ్తుంది. దిస్ ఈజ్ ద అడ్వర్టైజ్మెంట్ మోడల్, ఓకేనా? జనరల్ గా బయట మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్ మోడల్ ఇదంతా, రైట్? అయితే ఇది కొంచెం ఓల్డ్ ప్రాసెస్. ఇప్పుడు కొత్తగా వస్తున్నవన్నీ కూడాను ఒక న్యూ ప్రాసెస్ తో, ఓకేనా, ఒక కొత్త ప్రాసెస్ తో అడ్వర్టైజ్మెంట్ అనేది చేస్తుంది. దట్ ఈస్ ద రిఫర్ అండ్ ఎర్న్. రిఫర్ చేయండి, ఎర్న్ చేయండి. మీరు జొమాటోని తీసుకోండి, స్విగ్గీని తీసుకోండి, పేటిఎం, గూగుల్ పే, ఫోన్ పే ఇలాంటి ఒక సర్వీసులు అనేది మనకు మార్కెట్లోకి వచ్చినప్పుడు ఏమైందండి, మనకి ఫోన్ పే,
మీరు ఎవరికైనా డబ్బులు పంపండి, స్క్రాచ్ కార్డ్ వచ్చింది. స్క్రాచ్ కార్డ్ మనం స్క్రాచ్ చేస్తే అమౌంట్ వస్తుంది. గూగుల్ పేలో స్క్రాచ్ కార్డ్ వచ్చింది. 5 రూపాయలు రావచ్చు, 10 రూపాయలు రావచ్చు, 100 రావచ్చు, 1000 రావచ్చు. మనం అందరం గూగుల్ పే ఎక్కించుకున్నాం. పేటిఎం ని రిఫర్ చేయండి, 150 రూపాయలు క్యాష్ బ్యాక్ వచ్చేది. వ్యాలెట్ అమౌంట్ వచ్చేది, పేటిఎం వ్యాలెట్ అమౌంట్. వాటితో మనం రీఛార్జీలు చేసుకునేది. జొమాటో మీరు ఒక 3-4 మెంబర్స్ కి చేయండి, మీకు ఒక కూపన్ ఇస్తాము, బిర్యానీ కూపన్ ఇస్తామని చెప్పారు. స్విగ్గీ మీకు ఫ్రీ డెలివరీ ఇస్తాము, మీకు కొంత వ్యాలెట్ అమౌంట్ ఇస్తాం, వ్యాలెట్ అమౌంట్ తో మీరు బిర్యానీ కొనుక్కోవచ్చు మా దాంట్లోనే, మీరు ప్రమోట్ చేయండి. రిఫర్ అండ్ ఎర్న్ కాన్సెప్ట్ లో వచ్చి సక్సెస్ఫుల్ గా ఈ రోజు మార్కెట్ లో దుమ్ములు లేపుతున్నాయి. అలాంటి ఒక సక్సెస్ఫుల్ రిఫరల్ కాన్సెప్ట్ తోనే మన కే వ్యాలెట్, ఓకేనా, కే వ్యాలెట్ అనేది నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ప్రపంచ వ్యాప్తంగా మనకి మార్కెట్లోకి అనేది రావడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా కే వ్యాలెట్ లో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇన్కమ్ వచ్చే విధంగా ఈ కంపెనీలు వచ్చినప్పుడు మనకు తెలియదు, ఓకేనా, జస్ట్ సర్వీస్ వాడుకున్నాం, రెఫరెన్స్లు ఇచ్చాము, ఎంతో కొంత వచ్చిన బెనిఫిట్ తీసుకున్నాం. కానీ కే వ్యాలెట్ ని మనం ప్రమోట్ చేస్తూ, రిఫర్ చేస్తూ, ప్రపంచ దేశాలకు దీన్ని తెలియపరుస్తూ కోట్ల రూపాయలు సంపాదించే ఒక బెస్ట్ 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 ఆపర్చునిటీని ఈరోజు మన కిబో కంపెనీ, ఓకేనా, మన కిబో కంపెనీ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో చాలా అంటే చాలా వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి ఇది. పూర్తిగా వినండి. ఇప్పుడు దాకా చెప్పిందంత నార్మల్ విషయం. ఇప్పుడు మనం అసలు వర్క్ లోకి వెళ్తాం. ఎట్లా మనకి ఇన్కమ్ ఇస్తుంది, ఎంతెంత ఇన్కమ్ వస్తుంది, నిజంగానే ఇందులో 1 కోటి రూపాయలు సంపాదించడం పాసిబుల్ అవుద్దా లేదా అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మనం చేసిన పని ఏంటి, ఇక్కడ ప్లే స్టోర్ లో నుంచి, ఓకేనా, గూగుల్ ప్లే స్టోర్ లో నుంచి మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి, కే వ్యాలెట్ అనే యాప్ ని, ఓకేనా. మీకు రిఫరల్ లింక్ పంపుతారండి, ఓకేనా, మీ అప్లైనర్స్ కానీ లేకపోతే ఎక్కడెక్కడ మీ రిఫరల్ లింక్ దొరికితే రిఫరల్ లింక్ ద్వారా మీరు ఫస్ట్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. దాని తర్వాత మీరు రిజిస్టర్ చేసుకోవాలి, ఓకేనా. రిజిస్టర్ అంటే ఏంటి, మీ ఫోన్ నెంబర్, మీ మెయిల్ ఐడి ద్వారా కానీ, సో కంపెనీ ఏదైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడుతుందో దాని ప్రకారం మనం ఫస్ట్ అందులో రిజిస్టర్ అవ్వాలి. దాని తర్వాత మన యొక్క కేవైసీని కంప్లీట్ చేయాలి. కేవైసీ అంటే నో యువర్ కస్టమర్, అంటే నేను మీ యొక్క కస్టమర్ని అని మనం తెలియపరచడం అనమాట. అది ఎలాగూ మన పాన్ కార్డ్, మన ఆధార్ కార్డ్, మన యొక్క ఫోటోని అది స్కాన్ చేసుకుంటారు. ఫేస్ స్కానింగ్ అని చెప్పేసి అంటారు. ఎందుకు ఫేస్ స్కానింగ్ కూడా పెట్టారంటే ఒక పర్సనే మల్టిపుల్ ఆఫ్ అకౌంట్స్ అనేది ఓపెన్ చేయకుండా. ఎందుకనంటే రేపు మనం వెళ్ళబోయేది డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్. డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ అని అంటే సో ఎవరో కూడా ఎడిట్ చేయడానికి కానీ దాన్ని మ్యానిపులేట్ చేయడానికి కానీ ఏముండదు అనమాట. సో అంత పెద్ద వెబ్సైట్ లోకి వెళ్ళినప్పుడు డబుల్ అకౌంట్లు ఉంటే మనకే ఇబ్బంది అవుతుంది. దానికోసం అని చెప్పేసి ఇది పెట్టారు. సో కొన్ని మెంబర్స్ ఉండొచ్చు, సార్ ఇప్పుడు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ మరి ఇవ్వాలి అని అంటే మరి ఇస్తారో ఎవరో సార్ అని చెప్పేసి కొంతమంది క్వశ్చన్ ఉండొచ్చు అండి. దీనికి ఆన్సర్ నేను లాస్ట్ లో చెప్తాను. ఎస్ ఆర్ నో అనేది మీరే చెప్తారు. లాస్ట్ వరకు చూడండి. ఓకే, సో కమింగ్ టు ద ప్లాన్, ఇన్కమ్ ప్లాన్ ఏంటంటే ఫస్ట్ మీరు ఎప్పుడైతే మన యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకొని కేవైసీ కంప్లీట్ చేసుకుంటారో మీకు 50 రూపీస్ వెల్కమ్ బోనస్, ఓకేనా, 50 రూపీస్ వర్త్ ఆఫ్ కిబో కాయిన్, ఓకేనా, 50 రూపీస్ వర్త్ ఆఫ్ కిబో కాయిన్ అనేది మనకి ఇక్కడ జనరేట్ అవ్వడం జరుగుతుంది, ఓకేనా. 50 రూపాయల వెల్కమ్ బోనస్. మనం ఏ యాప్ అయినా కానీ ఎక్కించుకుంటే మనం డబ్బులు కట్టాలి, కానీ ఇక్కడ కే వ్యాలెట్ లో మనం వచ్చినందుకు గాను మనకి ఇక్కడ 50 రూపీస్ వెల్కమ్ బోనస్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ 50 రూపీస్ వెల్కమ్ బోనస్ అనేది మరి ఇక్కడ నాకు వచ్చేసిందండి, ఓకేనా. నేను ఇక్కడ 50 రూపీస్ వెల్కమ్ బోనస్ అనేది తీసుకున్నా ఇక్కడ నేను, రైట్. మరి ఇక్కడ నేను ఏం చేశానంటే నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది చెప్పాను. ఎందుకనంటే రేపొద్దున మన కిబోలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మీ యొక్క కాయిన్ సేల్ చేసుకోవాలి అని అంటే కే ఎక్స్చేంజ్ అంటే మీన్ కే వ్యాలెట్ అనేది కంపల్సరీగా మనకు కావాలి. మన కాయిన్ అనేది ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే సో నేను ఏం చేశాను, కిబోలో ఉన్న మెంబర్స్ అందరికీ కొంతమందికి చెప్పాను, ఓకేనా. సో ఎంతమంది ఒక 5 మెంబర్స్ కి 6 మెంబర్స్ చెప్పాను అనుకుందాం. అండ్ నాన్ కిబో మెంబర్స్ ఇప్పటి వరకు కిబోలో సేవింగ్ అకౌంట్ కూడా లేని ఒక పర్సన్ కి నేను వెళ్ళి కూడా చెప్పాను. వాళ్ళకి ఒక 3 చెప్పాను. ఎందుకు అని అంటే రేపొద్దున వాళ్ళు కాయిన్ కొనాలి, అమ్మాలి. ఎందుకంటే మన కాయిన్ వాల్యూ, మన కాయిన్ యొక్క గొప్పతనం ప్రపంచానికి తెలిసినప్పుడు వాళ్ళు కొనటం ఖచ్చితంగా జరుగుతుంది. కొనాలంటే మరొక ప్లాట్ఫామ్ కావాలి కదా. దానికోసం నేను ముందుగానే వాళ్ళ కే వ్యాలెట్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నాను నా ఫ్రెండ్స్ కి. అయితే దీన్ని నాకు లెవెల్ 1 అని చెప్పేసి అంటారు, ఓకేనా. లెవెల్ 1 అని చెప్పేసి అంటారు. నేను రిఫరెన్స్ ఇచ్చిన వాళ్ళందరినీ నాకు లెవెల్ 1 అని చెప్పేసి అంటారు. మరి నేను కనుక లెవెల్ 1 లో ఎన్ని మెంబర్స్ కి రిఫర్ చేస్తా అన్ని మెంబర్స్ కి 10 రూపీస్
బోనస్, రెఫరల్ బోనస్, ఫ్రీ రెఫరల్ బోనస్ అనేది ఇస్తుంది 10 రూపీస్, రైట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 9 మెంబర్స్ చేసిన ఇంటూ 9 మెంబర్స్ అంటే ఎంత వస్తుందండి, ఇక్కడ 90 రూపీస్ ఇన్కమ్ అనేది వస్తుంది. అరే ఇక్కడ వచ్చి 10 రూపాయలతో 90 రూపాయలతో మనం ఎట్లా కోట్లు సంపాదిస్తాం, ఇది పాసిబుల్ అయిద్దా లేదా అనే ఒకటి ఉండొచ్చు మీకు. కానీ సింపుల్ గా రూపాయి ఖర్చు లేకుండా ఒత్తి ఖాళీ యాప్ డౌన్లోడ్ చేయించుకొని ప్లే స్టోర్ తో మనం ఇక్కడ ₹1,00,00,000 సంపాదించవచ్చు. ఇది నిజం, మీరు నమ్మితే 100కి 100% 100 రోజుల్లో అద్భుతమైన ఇన్కమ్ చూస్తారు మీరు. ఓకేనా. ఇప్పుడు నేను రిఫర్ చేసిన వాళ్ళందరూ ఏమవుతున్నారు, నాకు ఇక్కడ ఫస్ట్ లెవెల్ పీపుల్ అవుతున్నారు, లెవెల్ 1 పీపుల్ అవుతున్నారు. మరి ఇక్కడ నేను చేసిన 9 మెంబర్స్ ఏం చేశారంటే ఒక్కొక్కళ్ళు 4 మెంబర్స్ని 5 మెంబర్స్ని 6 మెంబర్స్ని ఇట్లా చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఒక 50 మెంబర్స్ అయ్యారనుకుందా నా కింద. ఓకేనా. 50 మెంబర్స్ అయ్యారనుకో. ఇక్కడ లెవెల్ 2లో సెకండ్ లెవెల్లో అంటే నేను చేసిన వాళ్ళు చేశారనమాట. ఈ 50 మెంబర్స్ దగ్గర నుంచి ఇంటూ నాకు 5 రూపీస్ వచ్చింది. అంటే లెవెల్ 2లో నాకు ఎంత బోనస్ వస్తుంది, ₹5 బోనస్ వస్తుంది. 5/50లో ఎంత అండి, ఇక్కడ మనకి ₹250 కమిషన్ వస్తుంది ఇక్కడ మనకి. ఓకేనా. ₹250 కమిషన్ వస్తుంది. సో ఇది లెవెల్ 2. మరి నాకు లెవెల్ 2లో 50 మెంబర్స్ ఉన్నారు. నేను ఈ 50 మెంబర్స్ కలిపి ఒక్కొక్కరు ఒక 10 మెంబర్స్ చేశారు అనుకుందాం. మంచి మూమెంట్ వచ్చింది, 10 మెంబర్స్ చేశారు. 50 × 10 అంటే ఎంత అండి, 500 మెంబర్స్. మరి 500 మెంబర్స్ నాకు ఎన్నో లెవెల్ అవుతారు, 3వ లెవెల్ అవుతారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి ఎంత వస్తుంది, నాకు ₹5 వస్తుంది. 3వ లెవెల్లో కూడా ₹5 అంటే ₹2,500 కమిషన్ వస్తుంది ఇక్కడ నాకు 3వ లెవెల్లో. మరి ఈ 3వ లెవెల్లో వాళ్ళని నేనేమైనా రిఫర్ చేశానా, లేదు. వారేమైనా డబ్బులు కట్టారా, లేదు. ఖాళీ యాప్ డౌన్లోడ్ చేసుకుని కేవైసీ చేసుకున్నందుకు నాకు జమ అయ్యే ఇన్కమ్. ఓకేనా. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాండి. స్టూడెంట్స్ కానీ, ఓకేనా, అన్ఎంప్లాయిడ్ పీపుల్ కానీ ఎవరైనా ప్రతి ఒక్కరు, స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు దీనికి ఎలిజిబులే. అబోవ్ 16 ఇయర్స్ ఉండి, ఓకేనా, 66 సంవత్సరాల వరకు ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికి ఎలిజిబులే. ఓకేనా. సో ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్కి ఆల్రెడీ ప్రిఫర్ చేశాను. ఓకేనా. సో కాలేజ్ స్టూడెంట్స్కి ఆల్రెడీ నేను కొంతమంది చెప్పాను. వాళ్ళు ఒక్కటి చెప్తున్నారు, అన్నా నువ్వు ఎప్పుడు వచ్చిందో చెప్పన్నా మాకు, అంటే డైలీ ఒక ₹1,000 2,000 వచ్చినా చాలన్నా. అంటే తమ్ముడు ₹10 లక్షల సంపాదించే అవకాశం అని అంటే వాళ్ళు షాక్ అవుతున్నారు. ఎందుకనంటే ఒక బీటెక్ సెకండ్ ఇయర్ చదువుకునే పిల్లలు కావచ్చు, డిగ్రీ చదువుకునే పిల్లలు కావచ్చు, డిగ్రీ అయిపోయి కోచింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన వాళ్ళు కావచ్చు, జాబ్ కోసం వచ్చిన వాళ్ళు కావచ్చు, ఒక ₹10 లక్షల ఇన్కమ్ అంటే మనకి 3 సంవత్సరాలు ఒక ఫ్రెషర్ యొక్క 3 సంవత్సరాల శాలరీ. అలాంటి ఒక 10 లక్షలు సింపుల్ గా చదవచ్చు. ఎందుకంటే నేను ₹1,00,00,000 అని చెప్పాలా. ₹1,00,00,000 అంటే వాళ్ళు నమ్మను కూడా నమ్మరు. అంత డబ్బులు వస్తుంటే నిజంగా నమ్మను కూడా నమ్మరు. ఎందుకనంటే వాళ్ళు ఇంతవరకు డబ్బు చూడలా. అలాంటి పర్సన్స్ ఇప్పుడు నన్ను ఫాలోఅప్ చేస్తున్నారు. అన్న ఎప్పుడు వస్తుంది చెప్పు. మేము 100 మంది ఫస్ట్ రోజే 100 మంది యాప్లు ఎక్కిచ్చేస్తాం, మా క్లాస్మేట్స్ అందరికి చెప్పేస్తాం, మా టీచర్కి చెప్పేస్తాం. అంత ఈగర్లీ వెయిటింగ్ చేస్తున్నారు. ఓకేనా. సో ఇది ఏంటంటే రిఫరెండ్ ఎర్నింగ్ యొక్క గొప్పతనం. ఇలా మన K-Wallet అనేది ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళబోతుంది. ఓకేనా. సో ఇంతమంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో అంటే ఇక్కడ మీరు ఒక 100 మెంబర్స్ అంటే 9 మెంబర్స్ చేస్తేనే ఎట్లుంటే 100 మెంబర్స్ చేస్తే ఎట్లా ఉంటుంది, 100 మెంబర్స్ ఇంటూ ఫస్ట్ లెవెల్లో 10 రూపీస్ వచ్చినా 1000 రూపీస్ వస్తుంది. ఈ 100 మెంబర్స్ ఒక్కొక్కళ్ళు 30 మెంబర్స్ చేశారు. మీరంటే 100 మంది చేశారు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు 30 మందిని చేసినా కానీ ఎంత అవుతుంది, ఇక్కడ 3,000 మంది అవుతున్నారు 2వ లెవెల్లో. 3,000 × ₹5 అంటే ఎంత, ₹15,000 కమిషన్. ఒక స్టూడెంట్కి, ఒక నిరుద్యోగికి, ఒక డబ్బు అవసరం పర్సన్కి ₹15,000 డబ్బు వస్తే ఆయన ఆగుతాడా? ఆయనకి డబ్బు వస్తే ఆ కింద 100 మంది ఆగుతారా? ఆ 100 మందికి డబ్బు వస్తే వాళ్ళు ఆగుతారా? ఓకేనా. సో ఇంత అద్భుతంగా ఇన్కమ్ అనేది డిజైన్ చేయబడింది. 25 లెవెల్స్ వరకు డిజైన్ చేయబడింది. ఓకేనా. ఈ 25 లెవెల్స్ లో మీరు ఎంత అద్భుతమైన ఇన్కమ్ చూడొచ్చు అనేది నేను ఒక టేబుల్ ఫార్మేట్ లో చెప్తాను. ఇప్పుడు మీకు చెప్పాను కదా 100 మెంబర్స్ నేర్చుకుంటే ఎంత మ్యాజిక్ జరిగితే ఎంత ఇన్కమ్ వచ్చింది అనేది. సో కొంతమంది అనొచ్చు, సార్ 100 మెంబర్స్ అంటే ఎట్లా వస్తారు, వాళ్ళేదో స్టూడెంట్స్ కాబట్టి చేసుకుంటారు, మరి మాకెట్లా అని అంటే ఒక సింపుల్ రేషియో చెప్తా మీకు, ఇది ఫాలో అవ్వండి. ఓకేనా. సో మీరు 100 మెంబర్స్ని చేయడం కష్టం అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు 10 మెంబర్స్నే సార్, ఓకేనా, మీరు స్టార్ట్ అయ్యారు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు స్టార్ట్ అయ్యారు. మీరు స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ 10 మెంబర్స్కే చెప్పారు అనుకుందాం.
సింపుల్గా ఒక 10 మెంబర్స్కే చెప్పారు అనుకుందాం, ఓకేనా. 10 మెంబర్స్ నుంచి మీకు వచ్చే ఇన్కమ్ ఎంత ఉందండి, ఇక్కడ 100 రూపీస్ ఇన్కమ్ వస్తుంది. సేమ్ మీరు ఉన్న 10 మందికి ఏం చెప్తారంటే, ఆ 10 మందిని తీసుకొచ్చి నాకు వాట్సాప్ గ్రూప్ ఉన్నది, ప్రమోషన్స్ చేసేది, ఇన్ఫర్మేషన్ ఇచ్చేది, వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయండి, డైలీ ఈ వీడియో చూపించండి, జూమ్ మీటింగ్ తెప్పించండి. వాళ్ళతో కూడా ఒక 10 మెంబర్స్ చేస్తే ఇంటూ 10 అంటే 100 మెంబర్స్ అవుతున్నారు. మీకు వచ్చే ఇన్కమ్ 500 రూపాయలు. ఆ 100 మెంబర్స్ కూడా సేమ్ కూర్చోబెట్టండి, వర్క్ చేయించండి. ఎందుకని అంటే మన జీవితంలో, ఓకేనా సార్, జీవితాంతం కాదు, మన జీవితంలో ఒకసారి 10 మెంబర్స్ డౌన్లోడ్ ఖాళీ ఫ్రీ డబ్బులు లేకుండా ఉచితంగా మన యాప్ ఎక్కిస్తే, ఓకేనా. సో ఈ 100 మెంబర్స్ని కరెక్ట్ మీరు ప్లాన్ చేసుకుని ఒక గ్రూప్ పెట్టుకొని మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ వాళ్ళకి వర్క్ సపోర్ట్ చేస్తే 1000 మెంబర్స్ అయితే మీకు వచ్చే ఇన్కమ్ 5000. ఆ 1000 మెంబర్స్ మనకి యాప్స్ అందులో వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు వచ్చేది 50,000. మీరు 5 లక్షలు సంపాదించాలంటే 5వ లెవెల్ చాలు సార్. మీకు 10x10 మ్యాట్రిక్స్ ప్లాన్ చేసుకుంటే 5వ లెవెల్లో 5 లక్షలు వస్తుంది. 6వ లెవెల్కి వచ్చేసరికి మీకు అయ్యేది ఎంత సార్, అక్కడ 10 లక్షల రూపాయల ఇన్కమ్ అనేది ఇక్కడ మీకు జనరేట్ అవుతుంది. అదే 7వ లెవెల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తే 1 CR సార్, 1 కోటి రూపాయలు. ఒక్కసారి ఆలోచించండి, 1 కోటి రూపాయల ఇన్కమ్ అనేది మనకు వస్తుందంటే మనం ఎంత దారుణంగా హార్డ్ వర్క్ చేయాలి, ఓకేనా. కానీ ఇక్కడ ఏమైనా హార్డ్ వర్క్ ఉందా? స్మార్ట్ వర్క్. మనతో పాటుగా ఇంకొక 10 మందికి అవకాశం కల్పిస్తున్నాం, డబ్బు సంపాదించే అవకాశం కల్పిస్తున్నాం, ఓకేనా. మనం 10 మందిని చేస్తున్నట్టుంటే మరి 100 మెంబర్స్ చేసి ట్రై చేసి చూడండి ఒకసారి ఎట్లా ఉంటుందో, ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుందో ట్రై చేసి చూడండి, ఓకేనా. సో 10x10 మ్యాట్రిక్స్ చేస్తే మీరు 7వ లెవెల్ చాలు సార్, 7వ లెవెల్ చాలు, 1 కోటి రూపాయల ఇన్కమ్, ఓకేనా. సో మరి 8వ లెవెల్ మీరు ఊహించలేరు, 10 కోట్లు. ఇంక నేను కిందకి జరిపితే లెక్కేయడానికి కూడా నాకు టైం పట్టదు, ఓకేనా. ఏది చూసారు కదా, ఇక్కడ 25 లెవెల్స్కి ఎంత ఇన్కమ్, ఎంత బోనస్ వస్తుంది. ఫస్ట్ లెవెల్లో 10 రూపాయలు, 2వ లెవెల్, 3వ లెవెల్, 4వ లెవెల్, 5వ లెవెల్ వచ్చేసరికి 5 రూపాయలు, 6 నుంచి 25 లెవెల్ వరకు రూపాయి చొప్పున. ఇక్కడ నా క్యాల్కులేటర్లో ఇన్ఫినిటీ అని పడ్డది, రాట్లా, నెంబర్లు రావట్లా, ఓకేనా. అంతగానంగా జరుగుతుంది, ఓకేనా. మన ప్రపంచ జనాభాతో సార్, మనం ఇప్పుడు ఈ ఎర్నింగ్ గేమ్ ఆడబోయేది ప్రపంచ జనాభాతో. అంటే ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ఉన్నారో ఆలోచించండి, అందరికీ రీచ్ అవుద్ది. బట్ మన తెలుగు రాష్ట్రాల్లో నుంచి స్టార్ట్ అవడం అనేది మనం చేసుకున్న అదృష్టం ఈ లెక్కన, ఓకేనా. సో మరి నేను 10x10 కూడా చేయలేను సార్, కొంచెం ఏమైనా తగ్గించగలరా, నాకు ఏదైనా సింపుల్ వర్క్ చెప్పగలరా అంటే సార్, సింపుల్గా 5x5 చేసుకోండి. 5x5 అంటే ఏం లేదు సార్. 5x5 అని అంటే సింపుల్గా మనం స్టార్ట్ అయినవా, మీరు మీ ఫోన్ కాంటాక్ట్లో ఉన్న కొద్ది వర్క్ చేస్తాడు, పాప మీ బాబుకు డబ్బు సంపాదించుకోవాలని ఉంది, పలానా పర్సన్కి కొంచెం డబ్బు సంపాదించుకుంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళకు ఒక 5 మందికి యాప్ ఎక్కిచ్చి, నాన్న ఇట్లా ఉన్నది, ఇట్లా చేసుకో, ఇట్లా డబ్బులు సంపాదించుకో అని మీరు చెప్తే, ఓకేనా. 5 మెంబర్స్ చెబితే వాళ్ళు 5 మెంబర్స్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. మీకు 7వ లెవెల్ క్రాస్ అయ్యే లోపు 1,00,000 రూపాయల ఇన్కమ్ క్రాస్ అవుతుంది. 7వ లెవెల్ ఒక స్టూడెంట్ కనుక ఇది ప్లాన్ చేసుకుంటే 7వ లెవెల్కి వెళ్తే 1,00,000 రూపాయలు వస్తే ఒక స్టూడెంట్కి ఎంత గ్రేట్ అండి అది, ఓకేనా. సో అదే 9వ లెవెల్కి వచ్చేసరికి 19 లక్షలు, ఓకేనా. సో 19 లక్షలు 9వ లెవెల్ అంటే 10 లక్షలు క్రాస్ అవుతున్నారు సార్. కొద్దిగా అడుగుబడి కొంచెం రాకపోయినా 10 లక్షలు క్రాస్ అవుతుంది. దాని తర్వాత 10వ లెవెల్ 97,65,625 రూపాయలు. ఇవి ఇంతకు ముందు కలుపుకుంటే మీకు 1,20,00,000 పైన అవుతుంది సార్ ఇన్కమ్. ఎంతతో మనం స్టార్ట్ చేసింది 5x5, జస్ట్ మనం ఒక 5గురిని చేసి, ఇక ఇంతకన్నా తక్కువ అనేది ఏముండదు సార్, ఓకేనా. అలాగే 5గురిని కూడా చేయలేకపోతే సో మనం 1 కోటి రూపాయలు సంపాదించాలనే ఆశ వదిలేయండి ఫస్ట్, ఓకేనా. సో ఎందుకంటే మనకు ఆశ ఉన్నప్పుడు దాన్ని తగ్గట్టు కష్టం కూడా పడాలి, ఓకేనా. సరే ఓకే, ఇంకా ఇంకొంచెం ఏదైనా ఉంటే సింపుల్గా చెప్పండి సార్, ఇంకొద్దిగా తక్కువ ఉంటే ఇంకొద్ది బాగా చేసుకోవచ్చేమో, మరి 5గురిని నేను చేస్తా, మరి నా కిందోళ్ళు చెయ్యరేమో అని ఒక చిన్న డౌట్ ఉంటే ఇంకో చిన్న కాన్సెప్ట్ చెప్తాను సార్. ఇది చేయకపోతే నాకు తెలిసి దయచేసి మీరు కే వ్యాలెట్ డౌన్లోడ్ చేసుకోకుండా ఉండటమే బెటర్. అంటే అంత సింపుల్ అనమాట ఇది, ఓకేనా. జస్ట్ 2 మెంబర్స్ని మీరు రేపు కే వ్యాలెట్ స్టార్ట్ అయిందా, మీరు 2 చేయండి, ఇమ్మీడియట్గా వాళ్ళిద్దరిని గ్రూప్లో యాడ్ చేయండి, వాట్సాప్ గ్రూప్లో ఫోన్ చేయండి వాళ్ళకి, నువ్వు కూడా 2 చేయమని చెప్పండి, ఇద్దరికి చెప్పండి, సేమ్ మాట చెప్పండి. ఆ కింద వాళ్ళకి కూడా అదే చేయమని చెప్పండి. వచ్చిన ప్రతి ఒక్కరిని మనకి వాట్సాప్ గ్రూప్ గారు టెలిగ్రామ్ గ్రూప్స్ కూడా మనకి స్టార్ట్ అవుతున్నాయి, టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేయండి. ప్రతి ఒక్కరిని 2 మెంబర్స్ చేసుకుని పోతే 17వ లెవెల్లో మీకు వచ్చే ఇన్కమ్ 1,31,072 రూపాయలు సార్. 1,31,072 రూపాయలు, ఓకేనా. మీరు వెలిగించి వదిలేయటం అంతే. మరి ఇక్కడ నేను 2 చేస్తా,
నా కింద ఉన్నోడు ఇద్దరే చేయాలని రూల్ ఏముంది? ఆయన 20 మందిని చేస్తారు, ఇంకొక ఆయన 30 మందిని చేస్తారు, ఒక ఆయన ఒక్కనే చేస్తారు, ఒక ఆయన గమ్మును కూర్చుంటాడు. ఓకే, నేనైతే యుద్ధం చేసిన, వచ్చిన కూడా యుద్ధం చేసి మినిమం యుద్ధం చేస్తే ఇది, కానీ యుద్ధం చేసి ఎవరో ఆగరో, ఎందుకంటే ఇది ఫ్రీ 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 ఫ్రీ, రైట్? సో 20వ లెవెల్లో వచ్చేసరికి మనకి 10,48,576 రూపాయలు జస్ట్ యుద్ధం రిఫర్ చేయడం ద్వారా, రైట్? 23వ లెవెల్ టచ్ అయ్యేలోపు మన డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది సార్. 1 CR డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది. 25 లెవెల్ ఫిల్ అయ్యేసరికి మనకు వచ్చే ఇన్కమ్ 33 CR. డామ్ షూర్ గా చెప్తున్నాను సార్, దిస్ ఈస్ ద పాసిబుల్ ఇన్కమ్. ఓకేనా? జస్ట్ మీరు ఫోకస్ చేయండి. ఫోకస్ చేస్తే 100కి 100% మీకు వర్కౌట్ అవుద్ది. దీనికోసం కావాల్సిన జూమ్ మీటింగ్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా నేను చేస్తాను. ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ యొక్క టీం మెంబర్స్ అందరికీ పంపండి, ఈ వీడియో కూర్చోబెట్టి చూపించండి, మీకు 100% పాసిబుల్ అవుతుంది. సో అర్థమైంది కదా సార్? ఈ విధంగా మనం అద్భుతమైన ఇన్కమ్ తీసుకోవచ్చు. అండ్ ఇందాక మీకు ఒకటి చెప్పాను, కంప్లీట్ కేవైసీ. ఇప్పుడు అంటారు ఎవరన్నా, నేను యాప్ ఎక్కించుకున్నా, ఇంతమందిని చేశా, నాకు ఇన్ని పైసలు వచ్చినాయి, అందులో కిబో ఎక్స్చేంజ్లు పెట్టుకోవడానికి 1 కోటి రూపాయలు డబ్బులు జమ అయినాయి, ఇప్పుడు నేను పాన్ కార్డు ఇవ్వాలా, ఆధార్ కార్డు ఇవ్వాలా, నేను ఫోటో దిగాలా అని చెప్పి ఎవరన్నా అంటారా సార్? ఇక్కడ డబ్బులు వస్తున్నాయంటే ఎవరైనా అంటారా? అండ్ దిస్ ఈస్ ద ప్యూర్ లీగల్ అండ్ ఎథికల్ కంపెనీ. కిబో ఈజ్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ. కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనేది ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ లో మన తెలుగు స్టేట్స్ లో అడిగితే తెలియని వాళ్ళు ఎవరు లేరు. అంతగా మన కంపెనీ ప్రజాదరణ పొందింది, ప్రజల్లోకి వెళ్ళింది. అంత పెద్ద కంపెనీ క్రియేట్ చేసిన కే వ్యాలెట్. మనం ఒకరి మీద ఆధారపడే పని లేదు, మనకే ఎక్స్చేంజ్ ఉండాలి, మనకే కే వ్యాలెట్ ఉండాలి, ఓకేనా? మనకే గ్లోబల్ డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ ఉండాలి, మన టీవీ మనమే ఉండాలి, మన డిటిహెచ్ మనదే, మన ఓటీటీ మనదే, మన ప్రొడక్ట్స్ మనమే అని 300 రకాల ప్రాజెక్టులకి పునాదులు వేసుకొని కూర్చుంది సార్ కంపెనీ. అంత పెద్ద కంపెనీలో మనం ఈరోజు ఇన్వాల్వ్ అయి చేస్తున్నాం. సో మనం చాలా 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 అదృష్టవంతులము. అండ్ ఫైనల్ ఒక చిన్న విషయం సార్, కొంత మెంబర్స్ కి డౌట్ ఉన్నది, అంటే మన కంపెనీలు ఇప్పటి వరకు వచ్చిన 5 కోట్ల కమ్యూనిటీ, ఓకేనా, 5 కోట్ల కమ్యూనిటీ దగ్గర కాయిన్స్ ఉన్నాయి కదా సార్, ఈ కాయిన్స్ ఎవరు కొంటారు సార్? ఎందుకంటే నేను యూట్యూబ్ లో వీడియో పెడుతుంటే కింద కామెంట్స్ పెడుతున్నారు, ఈ కాయిన్స్ ఎవరు కొంటారు సార్, కొనడానికి ఎవరు ఉన్నారు, కిబో వాళ్ళకి తప్ప ఇది ఎవరికి తెలియదు కదా అని చెప్పేసి కొంతమంది సో అన్నారు మన మిత్రులైతే. సో ఈ రోజు చెప్తున్నాను సార్, మన కిబో ఫౌండర్ కిల్లపర్తి వెంకట్రావు గారి బ్రెయిన్ పవర్ ఏంటి ఈరోజు కే వ్యాలెట్ తో మనకు అర్థమవుతుంది, ఓకేనా? సో కంపెనీ టార్గెట్ 100 కోట్ల 100 CR యాప్ డౌన్లోడ్స్, ఓకేనా? 100 కోట్ల మందికి ప్రపంచ వ్యాప్తంగా మన యాప్ అనేది వెళ్ళాలి. అది మినిమం ఆయన అనుకున్న అంచనా, కానీ అనుకున్న అంచనాలు తారుమారు చేసి మినిమం 300 to 400 crores యాప్ డౌన్లోడ్స్ అయితే వెళ్తాయి అనేది అయితే సో నేను బలంగా నమ్ముతున్నా. ఎందుకంటే జనాలు అంత ఇదిగా ఉన్నారు, అండ్ కంపెనీలో వచ్చే ఇన్కమ్ అంతా క్లియర్గా ఉన్నది, అండ్ మంచి గిఫ్ట్లు కూడా మనకి ప్లాన్ చేశారు. అది మన ఫౌండర్ సార్ CEO గారు చెప్తారు అది మనకి. సో 100 CR యాప్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా వెళ్ళింది. మరి మన దగ్గర ఉన్నది ఎంతమంది అండి? 5 కోట్ల మంది, ఓకేనా? మన కిబో యొక్క కమ్యూనిటీ ఎంత అండి? 5 CR, ఓకేనా? ఈ 5 కోట్ల మందిలో 1,00,000 మంది దగ్గరే 1 కోటి రూపాయలకు పైన కాయిన్లు ఉన్నాయి అనుకుంటున్నా, ఓకేనా? సో రిమైనింగ్ వాళ్ళందరి దగ్గర బిలో 5 lakhs, 10 lakhs, 20 lakhs, 30 lakhs కాయిన్స్ అనేది ఉన్నాయి, ఓకేనా? మరి ఈ 5 కోట్ల మంది దగ్గర కాయిన్స్ ఉన్నాయి, సేలబుల్ కాయిన్స్ ఉన్నాయి, స్టాగర్డ్ కాయిన్స్ ఉన్నాయి, జీవితాంతం కాయిన్స్ వస్తున్నాయి వీళ్ళకి. మరి మిగతా ఈ 100 కోట్ల మందికి ఎవరికన్నా కాయిన్స్ ఉన్నాయా? వాళ్ళ దాంట్లో కే వ్యాలెట్ యాప్ ఉంది, అరే వ్యాలెట్లో యాప్ ఉంది, డబ్బులు వస్తున్నాయి, బాగుందిరా, ఇదేం కంపెనీ, ఇదేం కాయిన్ అని చెప్పేసి కనుక్కొని వాళ్ళందరూ కాయిన్ కొనటానికి వస్తే 100 కోట్ల మంది ఎగబడతారు 5 కోట్ల మంది దగ్గర కాయిన్స్ కొంటాను. హార్ట్ కేక్, ఓకేనా? హార్ట్ కేక్ లాగా మన కాయిన్స్ అనేది వెళ్ళిపోతుంది. ఇది మన కిబో ఫౌండర్ ప్లాన్ చేసిన ఒక ఎక్సలెంట్ స్ట్రాటజీ అనమాట ఇది, ఓకేనా? సో ఇలాంటి ఒక స్ట్రాటజీలో సో మన కాయిన్ అనేది ముందుకు హార్ట్ కేక్ లాగా వెళ్ళాలి అని అంటే దానికి ఫస్ట్ మనమే ప్లాన్ చేసుకొని ఫస్ట్ ఈ 5 CR మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కసారిగా అందరూ ఒకే లైన్ మీద పనిచేస్తూ 100% కంపెనీని ముందుకు తీసుకొని వెళ్ళి మన యొక్క కే వ్యాలెట్ ముందుకు తీసుకొని వెళ్తే 100కు 100% అద్భుతమైన ఫ్యూచర్ అనేది మనం ఈ కంపెనీలో చూడొచ్చు. సో అందరికీ ఈ వీడియో అయితే నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడు అర్థమైంది కదా గైస్, కే వ్యాలెట్ తో కోటేశ్వరులు అవడం ఎంత సులువా, కష్టమంటారా?
100% సులువు. మీరు చేయాలనే తపన, కమిట్మెంట్, సో హార్డ్ వర్క్ మీరు పెట్టి డైలీ ఒక రోజుకి మీరు ఒక 8 గంటల హార్డ్ వర్క్ చేసి కష్టపడితే ఖచ్చితంగా ఇది సులువే. అర్థమైంది కదా ఇందులో ఎంత మంచి ఇన్కమ్ వచ్చింది అనేది. సో మీరు ఈ విధంగా మంచి టీం వర్క్ కావాలి, టీం చేసుకోవాలి. సో మంచిగా మీరు టీం ఫామ్ చేసుకోవాలంటే ప్రతిరోజు ప్రతి ఇన్ఫర్మేషన్ వినండి, జూమ్ మీటింగ్కి అటెండ్ అవ్వండి. మీ గ్రూప్స్లో మీ అప్లైనర్లు పెట్టకపోతే అడిగి మరీ పెట్టించుకోండి జూమ్ మీటింగ్స్. దీని గురించి మీ కింద డౌన్లైన్స్ని తీసుకొని రండి. ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్లో కొంచెం అలర్ట్గా ఉండండి, ఓకేనా. సో ఇంకా 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 కంపెనీలో చాలా చాలా ఇన్కమ్స్ అనేది రాబోతున్నాయి. అందులో ఇది 1%. అంటే 1% ఇచ్చే దాంట్లోనే కోట్లు వస్తున్నాయి అని అంటే ఇక మిగతా ఎంత ఉందో ఆలోచించుకోండి, ఓకేనా. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడండి, మీ టీం వాళ్ళతో అందరితో చూపించండి, ఓకేనా. సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై కిబో, జై జై కిబో.